హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 బిగ్ సైజు ఆనియన్స్ అండి, 2 బిగ్ సైజ్ టమాటా. ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, మీడియంగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం మళ్ళీ పేస్ట్ కింద చేస్తాం కాబట్టి. ఫస్ట్ స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగో చూసారా ఎలా ఫ్రై అయినాయో. ఇలా సరిపోతాయండి, ఇలా సరిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ తీసేసాక మళ్ళీ అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని టమాటా 2 బిగ్ సైజ్ టమాటా అన్నాను కదా, బిగ్ సైజ్ టమాటా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజ్ అయితే సరిపోద్ది. ఇవి కూడా 2 మినిట్స్ వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 టేబుల్ స్పూన్ పల్లీలు అండి, వేయించి పక్కన పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందాక ఆనియన్స్ మిక్సీ చేసుకున్నాం కదా, వేయించుకుని ఆ పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేసాక బాగా కలిపి అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కలిపేసాక ఆనియన్ పేస్ట్ వేగిపోయాక కలుపుతూనే ఉండాలండి ఆయిల్, లేదంటే అడుగు పట్టేస్తుంది ఆనియన్స్ కదా. ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగి చూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు చూసారు ఆయిల్ ఎలా పైకి వచ్చింది. ఇలా వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్నాక తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకుని అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన వచ్చిందంటే కర్రీ అస్సలు బాగోదండి. ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని లైట్గా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక 2 సార్లు కలిపి మూత పెట్టేయాలండి బౌలు. 2 మినిట్స్ అయిన తర్వాత చూద్దాం. ఇదిగో ఇలా వచ్చింది చూసారా, ఆయిల్ పైకి వచ్చింది చూసారు కదా. తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మాకు కారం తక్కువే తింటారు కాబట్టి కారం ఉప్పు నేను తక్కువ వేస్తానండి మసాలాలు. కారం, ధనియాల పౌడరు, గరం మసాలా, సాల్ట్ అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్లే వేసానండి, ఎందుకంటే మేము అన్నీ తక్కువే తింటాం, కారం తక్కువ తింటాం, పిల్లలు తింటారు కదా అని నేను తక్కువ వేస్తాను. మీరు చూసుకొని వేసుకోండి కారం, మసాలా. నెక్స్ట్ వచ్చేసి కాసేపు వేగిన తర్వాత ఒక 3 మినిట్స్ వేగిన తర్వాత మనం పల్లీల పౌడర్ చేసాం కదండి, ఆ పల్లీల పౌడర్ కూడా వేయాలి. ఒక 2 మినిట్స్ వేగాక వేద్దాం. అది కర్రీ ఎప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకోవాలండి, లేదంటే టేస్ట్ బాగోదు, పచ్చి వాసన వస్తుంది. ఇదిగోండి పల్లీల పౌడరు వేస్తున్నాను. పల్లీల పౌడరు లాస్ట్ ఎందుకు వేస్తామంటే అది కొంచెం అడుగు అంటుతుందండి. అది ఫస్ట్లో వేసి వేయించామంటే అడుగు అంటుతుంది. అందుకే లాస్ట్ను ఒక 3 మినిట్స్ ఉందనగా వేస్తే సరిపోద్ది. వేసాక 1.5 గ్లాసు వాటర్ సరిపోద్దండి దీనికి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసాను. మష్రూమ్ మీకు చెప్పలేదు, ఇది పై పొర తీసేసుకుని హాట్ వాటర్లో 2 మినిట్స్ వేడి చేస్తే సరిపోద్ది. 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ వేడి చేసుకుంటే సరిపోద్దని నేను అలా క్లీన్ చేసుకుని వేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకుని మష్రూమ్ వేసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసాను కదండి. వాటర్ అయిన తర్వాత మష్రూమ్ వేసుకోవాలండి. మష్రూమ్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. హైలో పెడితే మాడిపోతుందండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అయిపోద్దండి. లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం కర్రీ. ఇదిగోండి అయిపోయింది. ఈ కర్రీ అయితే చపాతీలకు చాలా బాగుంటుందండి.